వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డెరల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొండలు, క్వారీలలో వడ్డెరలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పేర్కొన్నారు. వడ్డెరలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ రాజకీయంగా కూడా ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని కోరారు. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని వడ్డెర సంఘం ముఖ్యనేత దేవళ్ల మురళికి కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు లావణ్య, గురప్ప, బాలకృష్ణ, మీనా, దుర్గా, రోజా తదితరులు పాల్గొన్నారు. మా వడ్డెర్లు ఉండేవాళ్ళు 75 నుంచి 80% మంది తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా సాయశక్తుల కృషి చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని రావడానికి మేము ఎంతో కృషి చేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా యొక్క డిమాండ్లని నెరవేర్చమని చెప్పి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా మాకు ఇచ్చినటువంటి హామీ తప్పకుండా మిమ్మల్ని చట్టసభలోకి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి మా యొక్క వడ్డెర సమస్యలను తీసుకుపోవడం జరిగింది. పలు దఫాల్లో కూడా పలు సందర్భాల్లో కూడా తప్పకుండా వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తాను, రాజకీయంగా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకొస్తాను, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ నేను చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా సందర్భాల్లో మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు త్వరలో ఖాళీ కాబోతున్నటువంటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని మా యొక్క వడ్డెర్లకు కేటాయించవలసిందిగా మన మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా చిత్తూరులో దుర్గమ్మ గుడికి ఇంతకుముందు కూడా బోర్డు సభ్యురాలుగా మన లావణ్యమ్మ గారు పనిచేయడం జరిగింది. మా యొక్క వడ్డెర్లను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారు గురిజాల జగన్మోహన్ గారు మళ్ళా మా యొక్క కులానికి అవకాశం కల్పించడం జరిగింది. అందుకని మా కులం తరపున ఆ అమ్మని ఈరోజు మేము ఘనంగా సన్మానించుకున్నాము. పూర్తిగా మాకు సహకరించి మా సహాయ సహకారాలు మాకు అందిస్తున్నటువంటి వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు గురిజాల జగన్మోహన్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వడ్డెర్లకు కేటాయించవలసినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, మా యొక్క వడ్డెర్లకు కేటాయించవలసిందిగా. అదేవిధంగా వడ్డెర్లకు సుపరిచితులైనటువంటి దేవళ్ల మురళి గారు ఇటు స్థానిక మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఇటుపక్క చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఆయనంటే తెలియని వారు లేరు. వడ్డెర్లకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా చేయాలనుకుంటే మేము ఏదైనా ఫోన్లో ఆయన ఫోన్ చేసి రమ్మంటే కూడా వెంటనే ఈరోజు చెప్పినామంటే నైట్కో మరుసటి తెల్లానికంతా వచ్చి మా యొక్క సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకు వచ్చి అనుభవం కూడా ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డ, అదేవిధంగా నందికొట్కూరులో ఆ నియోజకవర్గాల్లో కూడా ఆయన ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీలో కూడా ఆయన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకు వడ్డెర్లంటే వాళ్ళ యొక్క స్థితిగతులు పూర్తిగా తెలుసును. గతంలో కూడా ఆయన వడ్డెర్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినప్పుడు 130 కోట్లని శాంక్షన్ చేపించి పనికి ఆదరణ పథకం కింద అందరికీ ఆ యొక్క పనిముట్లు కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించినట్లయితే పార్టీకి అదేవిధంగా వడ్డెర్లకు కూడా సముచిత స్థానం కల్పించినట్లయితుంది, పూర్తి న్యాయం చేసినట్లయితుంది. ఈ మీడియా ద్వారా పత్రిక ముఖంగా సోమవారం నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా యొక్క వడ్డెర్ల సమస్యల్ని మన డైనమిక్ ఎమ్మెల్యేలైనటువంటి చిత్తూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పోతులపట్టి ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారికి దృష్టికి కూడా మా సమస్యలను తీసుకుపోతాము. వాళ్ళు కూడా ఆ యొక్క అసెంబ్లీలో మా వడ్డెర్ల యొక్క స్థితిగతుల్ని సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా అదేవిధంగా మీడియా ముఖం కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము.